పల్లవి వాళ్ళ మామయ్య పేరు కేశవరావు. ఆయన పేరు చెప్తే ఊర్లో ఎవరైనా సరే పల్లవి వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తారు. మరి ఇంకెందుకు లేటు? ఆడిద్దరు ఊరలు కూసున్నారు. పోయి అడ్రస్ అడుగుదాం పదా. సరే. ఎవరు బాబు మీరు? చూస్తుంటే ఈ ఊరు వాళ్ళు లాగలేరు. పక్కూరేమో. లేదండి, మేము చాలా దూరం నుంచి వచ్చినాం. మాకు ఈ ఊర్లో చిన్న పనుంది. ఇంతకేం పని? మరేం లేదండి, వీడు నా ఫ్రెండ్ కిరణ్. వీడు కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించినాడు. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. మేము ఈ ఊరికొచ్చింది. అరే అరే, అసలు నువ్వు ఏం చెప్తున్నావురా? వీడి వాళ్ళకం చూస్తుంటే A to Z మొత్తం నిజం కక్కేస్తట్టున్నాడు. చెప్తే ఏమైతుంది? మనం నిజం చెప్పేది పల్లవి వాళ్ళ బావకో మామయ్యకో కాదు కదా. ఈ ముసలోళ్ళకి నిజం చెప్తే ఏమైతుంది? మనం వచ్చిన పని కరెక్ట్గా చెప్తే వాళ్ళు కూడా అడ్రస్ కరెక్ట్గా చెప్తారు. నీలాంటి తెలివి తక్కువని నా ఎంబడి తొలకొచ్చిన చూడు. ఫస్ట్ నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలి. చెప్పేయిరా, ఈ ముసలోళ్ళకి మొత్తం చెప్పేయి. మన ఊరు, మండలము, జిల్లా, అసలు మనం ఈడికి ఎందుకు వచ్చినాము, నా భార్య పేరు, మా ఇంట్లో వాళ్ళ పేరు, పల్లవిది నాది లవ్ స్టోరీ, A to Z మొత్తం చెప్పేయి. నేను చెప్పేది కూడా అదే కదా. ఎవడ్రా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. కొంచెం కూడా సిగ్గు లేకపోతే సరి. అరే, వీడికి అప్పుడేం మాట్లాడాలో తెలియదు. వీడిని కాలేజీలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. వెంబడి తొలకొచ్చుకున్నాక నీకు ఇంకెవరు దొరికలేరా? అరే రఘు, మనం ఈ నుంచి తిరిగిపోయే వరకు నీ నోట్ల నుంచి ఒక్క మాట వచ్చినా నా విశ్వరూపం చూపిస్తే ఏమనుకున్నావో. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. చెప్పండి బాబు, ఎందుకు సగమే చెప్పినారు? మీ ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయింది. ఆ తర్వాత కొంపదీసి నువ్వు ప్రేమించిన అమ్మాయిది ఈ ఊరు కాదు కదా? కాదండి, మేము ఈ ఊరికి చిన్న పని మీద వచ్చినాము. నా ఫ్రెండ్కి కొంచెం పిచ్చి. ఒక్కొక్కసారి అస్సలు సంబంధం లేకుండా మాట్లాడుతుంటాడు. మీరు వాని మాటలేం పట్టించుకోవద్దు. అవునా, సరే బాబు. మీ ఫ్రెండుని మంచిగా డాక్టర్ దగ్గర చూపియండి, లేకపోతే పిచ్చి ఎక్కువైతుంది. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఇంతకీ ఈ ఊర్లో మీకు ఎవరు కావాలి? ఈ ఊరిలో కేశవరావు గారి ఇల్లెక్కడా? ఏంది కేశవరావా? వాడు నా ఫ్రెండే. అసలు మీకు వాడితో పనేముంది? జస్ట్ మిస్. ఇంకొంచెం ఉంటే రఘు మొత్తం నిజం చెప్పేసేవాడు. నేను ప్రేమించింది ఈయన ఫ్రెండ్ కోడల్ని అని తెలిసింటే అమ్మో, ఈరోజు మా ముగ్గురిని చింతపండు చేసేవాళ్ళు. కొంచెంలో తప్పించుకున్నాం. అరే విన్నావా? నీ నోటి దూల వల్ల ఇంకొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం. ముసలొల్లే కదా, నిజం చెప్తే ఏమైతుంది అన్నావు. ఇప్పుడు చూడు, ఈ ముసలొల్లే కేశవరావుకి ఫ్రెండ్స్ అంట. నాకేం తెలుసు? నేనేమన్నా కలగన్నానా వీళ్ళు ఆ కేశవరావుకి ఫ్రెండ్స్ అని? నువ్వు మారవు. చెప్పు బాబు, ఇంతకు మీకు కేశవరావుతో పనేముంది? అది మరేందంటే, కేశవరావు కొడుకు అభి ఉన్నాడు కదా. ఉన్నాడు. వాడు మా ఫ్రెండే. అమెరికా నుంచి ఈ మధ్యనే ఊరికొచ్చినాడు. అవును బాబు. వాడిని ఒకసారి కలిసిపోదామని వచ్చినాము. హో, అవునా? అవునండి, కొంచెం వాళ్ళింటి అడ్రస్ చెప్పండి. చెప్పడం ఎందుకు? నేనే స్వయంగా వచ్చి చూపిస్తా. అయ్యయ్యో పర్లేదు. మళ్ళీ వీళ్ళు మా ఎంబడొస్తే అభి మా ఫ్రెండు కాదని తెలిసిపోతుంది. ఖచ్చితంగా అందరికి డౌట్ వస్తుంది. ఇల్లు దగ్గరే. ఈ సందు కాక ఆ పక్క సందులోనే వానిల్లు. నేను కూడా మీతో పాటు వచ్చి వానిల్లు స్వయంగా చూపిస్తా. పదండి పోదాం. అయ్యయ్యో వద్దండి, పెద్దవారు, మీకెందుకు శ్రమ? పక్క సందు అని చెప్పినారు కదా, మేం పోతాంలే. సరే బాబు, మీ ఇష్టం. అమ్మయ్యా, అడ్రస్ అయితే కనుక్కున్నా. ఇంకా పల్లవిని తొందరగా చూడాలి. రేయ్ పదండి పోదాం. ఆ పిల్లోడు చూడ్డానికి మంచి కనబడుతున్నాడు, కాని వాడికి పిచ్చుందంట పాపం. మరే, అలాంటి వాళ్ళకి ఎర్రగడ్డ హాస్పిటలే కరెక్ట్. ఇంట్లో అన్నయ్య లేడు. పెళ్లికని పొద్దున పోయినాడు. తిరిగి వచ్చే వరకు సాయంత్రం అవుతుంది. అదీగాక నా మొగుడు కూడా ఈరోజు పొద్దున్నే పోయినాడు. వీళ్ళిద్దరు ఇంట్లో లేరు కాబట్టి అవనీని ఆడుకోవడానికి ఇదే కరెక్ట్ టైము. దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరుండరు. అవని, చెప్పు స్వప్న, నీతో పనుందో ఒకసారి కరా. వస్తున్నా. చెప్పు. నాతో ఏం పనుంది? నాకి బాగా ఉక్కబోస్తుంది. ఇంట్లో కరెంటు కూడా లేదు. నా రూమ్ లో విసరణ కర్ర ఉంది. దాన్ని తెచ్చి కొంచెం కరెంటు వచ్చే వరకు నాకు ఊపొచ్చు కదా. ఇది మరీ బాగుంది. ఈ స్వప్న ఏమన్నా బ్రిటన్కి రాననుకుంటుందా ఏంది? లేక పైనుంచి ఏమన్నా ఊడిపడిందా? నేనేంది ఈమెకి గాలి ఊపడమేంది? ఈ స్వప్నకి 2 చేతులు ఉన్నాయి కదా, ఈమె పని ఈమె కూడా చేసుకోలేదా? మరి ఓవర్ యాక్షన్ కాకపోతే ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోకూడదా? ఏందవని చూస్తున్నావు? చెప్పేది నీకు కాదా? తొందరగా పో.
చాలా వేడిగుంది. అదేంటి స్వప్న, నువ్వు బానే ఉన్నావు కదా, నీకి ఉక్కబోస్తే నువ్వు గాలి విసురుకో, మధ్యలో నాకెందుకు చెప్తున్నావు? నేను చెప్పిన వెంటనే నాకేం ఎదురు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చేస్తుందనుకున్నా, కానీ అవని ఏంది బాగా ఎదురు మాట్లాడుతుంది. అవని దృష్టిలో నేను ప్రెగ్నెంట్, మరి నా కోసం ఆ మాత్రం చేస్తే ఏమైతుంది? నేను చెప్పింది నీకు చిన్న పనే కదా, నా కోసం ఆ మాత్రం చేయలేవా? నువ్వే చెప్తున్నావు కదా అది చిన్న పని అని, అంత చిన్న పనిని నీకోసం నువ్వు చేసుకోలేవా? ఏందవని నువ్వు? నేను మామూలు టైంలో నీకు ఇట్లనే పని చెప్పేదాన్నే, కానీ ఇప్పుడు చెప్తున్నా అంటే దానికి కారణం నేను ప్రెగ్నెంట్ అయినందుకే కదా. ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు రెండో నెలకే ఏదో 9 నెలలు నిండినట్టు మాట్లాడుతున్నావు. కనీసం నీ పని నువ్వు చేసుకోవాలి, అట్టయితేనే నీ ఆరోగ్యం నీ బిడ్డ ఆరోగ్యం బాగుంటది. ప్రతి చిన్నదానికి అవని అవని అని పిలిచడం కాదు. దీనికి ఎంత ధైర్యం? నన్నే లెక్క లేకుండా మాట్లాడుతుంది. నీ పని ఇట్లా కాదు. ఇదిగో కరెంట్ వచ్చింది, ఇప్పుడు ఫ్యాన్ ఆడుతుంది, ఇప్పుడు ఓకే కదా? సరే గాని కనీసం నాకు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకురా. ఇదొక్కసారికే నాకి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుంది, అందుకే నిన్ని మళ్ళీ మళ్ళీ పిలిచనులే. సరే స్వప్న, కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు కదా, మజ్జిగ నేను తెస్తలే. ఈ అవనికి ఎంత ధైర్యం, నాకే ఎదురు మాట్లాడుతుందా? ఇప్పుడు నేను ఈ ఇంట్లో మహారాణిని, నేను చెప్పిన పనుల్లో చేయాలి. నాకే ఎదురు మాట్లాడితే ఎట్లుంటుందో ఈ అవనికి ఇప్పుడు చూపిస్తా. ఇదిగో స్వప్న, తీసుకో. అయ్యయ్యో, మజ్జిగ మొత్తం బట్టల మీద చల్లుకున్నావు. ఆ మజ్జిగ కావాలని మీద పోసుకున్నా. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. నీకెంత ధైర్యం అవని, నా మీదనే మజ్జిగ పోస్తావా? నీ ధ్యాస ఎక్కడ పెట్టుకొని ఉన్నావు? లేదా కావాలనే నా మీద పోసినావా? ఏమైంది? ఏంది గొడవ? చూడమ్మా అవని, నేను ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని రమ్మని అడిగిన, నాకు ఇచ్చినట్టునే ఇచ్చి మొత్తం నా మీదనే పోసింది. ఇదిగో చూడు, నా బట్టలు మొత్తం పాడైనాయి. దీనికి మొత్తం అవనీనే కారణం. అదేంది స్వప్న అట్లా మాట్లాడుతున్నావు? నేను నీకు మజ్జిగ మంచిగానే ఇచ్చిన, నువ్వే సరిగ్గా తీసుకునిలేవు. ఇదిగో చేయి చాచుకొని మొత్తం మీద పోసుకున్నావు. నీకెంత పొగరు? నా మీద కావాలని మజ్జిగ పోసింది గాక మళ్ళీ నాది తప్పంటవా? నిన్ని అమ్మా. ఏ స్వప్న, నీకేమన్నా పిచ్చి పట్టిందే? ఎందుకు అవనీని కొట్టినావు? మరి నా మీద కావాలని మజ్జిగ పోస్తే నేను ఊకుంటానా? అదిగాక మళ్ళీ తప్పు నాదే అంటుంది. ఈ అవని ఫస్ట్ నుంచి ఇంతే, నేనంటే అస్సలు నచ్చదు, అందుకే ఇట్లా చేస్తుంది. నువ్వు మజ్జిగ ఇష్టముంటే ఇయ్యాల్సింది, లేకపోతే లేదు. అంతేగాని కావాలని మీద పోయడమేంది? అవని కావాలని మీద పోసే రకం కాదు. అవని చెప్తుంది కదా నేను మంచిగానే ఇచ్చినా అని. నీ చెయ్య జారిపోయి ఉంటది. పాపం, అనవసరంగా అవనిని కొట్టినావు. ఈ స్వప్న నన్ని కావాలని కొట్టింది, నాకి బాగా అర్థమైంది. ఈ స్వప్నకి ఎదురు మాట్లాడినా అని నా మీద పగ పెట్టుకేయింది, అందుకే ఇదంతా చేస్తుంది. సొంత వదినని, అన్నయ్య భార్యని, అలాంటి నన్ని అత్తయ్య గారి ముందరనే కొట్టింది. అసలు నా తప్పే లేదు. ఇంకోసారి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ నువ్వు ఈ అవనికి సపోర్ట్ చేయడం మానేయి. ఈ అవని పైకి చూడ్డానికి మాత్రమే అమాయకంగా ఉంటది, కానీ పెద్ద జాదు. నువ్వు దీన్ని అసలు నమ్మొద్దు. హెచ్చి నోర్మి, పనికి మాలిందానా. అనవసరంగా అవని మీద చేయి చేసుకునేది గాక మళ్ళీ సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు. ఇంట్లో మీ అన్నయ్య లేడు. మీ అన్నయ్య లేని సమయంలో మీ వదిన మీద చేయి చేసుకుంటే ఏంది అర్థం? నేనేమి కావాలని కొట్టలేను. అవని కావాలని నా మీద మజ్జిగ పోసింది. నేను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడను. ఎంతమంది వచ్చినా అందరికీ సమాధానం చెప్తా. ఇది ఒట్టి మనిషి కాదని ఊకున్నా, లేకపోతే ఇది చేసిన పనికి దీని చెంపలు చెల్లు మనాలి. అవని, స్వప్న బదులు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నా. క్షమించమ్మా. వద్దత్తయ్యా, మీరు పెద్దవాళ్ళు, మీరు చెయ్యని తప్పుకి నన్ను క్షమాపణ అడగొద్దు. కానీ ఒకటి మాత్రం నిజం, స్వప్న పైన మజ్జిగ పోసింది నేను కాదు. అది పూర్తిగా స్వప్నదే తప్పు. నమ్ముతారని అనుకుంటున్నా. నువ్వు చెప్పకపోయినా నిజమేందనేది నాకు తెలుసు. ఇప్పుడు మన ఇంటికి పని మనిషి ఒక్కటి తక్కువైంది. మన కొడుకు చాలా మారిపోయినాడు. ఇంతకుముందు మనం గీసిన గీత దాటేవాడు కాదు, కానీ ఇప్పుడు నన్నే బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి ఎదిగినాడు. కాలం ఎప్పుడూ ఒకటేలాగా ఉండదంటే ఇదేనేమో. దీనికి మొత్తం కారణం మీ మేనకోడలే. మీరు చెప్తే విన్నారా? ఇప్పుడు చూడు, మన కొడుకుని కొంగు గట్టేసుకేయింది. ఇప్పుడే ఇట్లుందంటే రాను రాను ఇంకెట్లుంటదో. దానికి ఎట్లయినా సరే బుద్ధి చెప్పాల్సిందే. వసై, పొద్దు నుంచి వాగుతూనే ఉన్నావు. నీకి నోరు నొస్తలేదా? నా బుర్ర తింటున్నావు కదనే. ప్రతిసారి నా మేనకోడలు అంటావు. ఎప్పుడైతే మన కొడుకు పల్లవి మెల్లో తాళి కట్టినాడో అప్పుడు పల్లవి మేనకోడలు కాదు, నీకి నాకి ఇద్దరికి ఇంటి కోడలే.
కోడలైనందుకే పని చేయడం చేతగాక ఒళ్ళు బరువైపోయి పని మనిషి కావాలని అడిగింది. పల్లవి అడిగిందో లేదో నీకి తెలియకుండా ఎందుకు మాట్లాడడం? పల్లవికి ఆరోగ్యం బాలేదని మన కొడుకే పని మనిషిని పెట్టాలనుకున్నాడేమో. అంత లేదు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. ఆ ప్లాన్ ఖచ్చితంగా పల్లవిదే అయి ఉంటది. సరేలేనే, ఎవరి ప్లాన్ అన్నా గాని ఇప్పుడు మనం ఏం చేయగలం? ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టు. అంత ఈజీగా మాత్రం వదిలిపెట్టాను. నీకు చెప్పడము, నీతో వాదించడము నా వల్ల కాదు. నీకో పెద్ద దండం. ఇప్పటికైనా నా బుర్ర తినడం ఆపేయి. మళ్ళేమైంది? మీ ఇద్దరు కోపంగా ఉన్నారు? ఏం లేదులే, మా ఇద్దరికి ఎప్పుడూ ఉండేదే. ఏందిరా, నీ పెళ్ళాము పొద్దునుంచి బయటికి వస్తలేదు. టిఫిన్ చేయడానికి వచ్చింది, టిఫిన్ చేసింది, పోయింది. ఇంతవరకు నీ పెళ్ళాం ముఖమే లేదు. నీకి ఆల్రెడీ చెప్పినా కదమ్మా, పల్లవికి ఇంకా రెస్ట్ అవసరం. అందుకే రూమ్లో రెస్ట్ తీసుకుంటుందేమో. ఇదిగో ఇప్పుడొచ్చింది మహారాణి. ఒసేయ్, కొంచెం చిన్నగా మాట్లాడు. మళ్ళీ కోడలు వింటే బాధపడుతుంది. అట్లా బాధపడుతుందనే అందరూ కలిసి నా నోరు నొక్కేస్తున్నారు. ఇంకో 10 నిమిషాలుల్లా కిరణ్ మా ఇంటికి వస్తా అన్నాడు. ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. ఇంతకీ ఆడొస్తున్నాడో ఏమో. నాకు మాత్రం భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇంతకీ ఏ రీజన్ అడ్డు పెట్టుకొని ఇంటికి వస్తారు? వచ్చి రాగానే నా ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, అసలు ఏమైతుందో ఏమో. వాళ్ళు అసలు ఎట్లా మేనేజ్ చేస్తారో ఏమో. మళ్ళీ ఇంట్లో అందరూ హాల్లోనే కూర్చున్నారు. వీళ్ళకి ఏ అనుమానం రాకూడదు. పల్లవేంది హాల్లోకొచ్చింది, మరి నిలబడుకొని దిక్కులు చూస్తుంది. మళ్ళీ నాతో ఏమన్నా అవసరం వచ్చిందే? అందుకే ఏం చెప్పలేక ఇబ్బంది పడుతుందే? పల్లవి, పల్లవి. దానికి ఈ మధ్య చెవుడు కూడా వచ్చినట్టుంది. అభి అంతగా పిలుస్తున్నాడు, అది అస్సలు పలుకుతలేదు. ఏదో ధ్యాసలో ఉండి వినిపించలేకుంటదిలే. ఏమైంది పల్లవికి? నేను పిలుస్తుంటే కూడా పలుకుతలేదు. ధ్యాస ఎక్కడో ఉన్నట్టుంది. పల్లవి, హే, ఆమె గారి ధ్యాస ఎక్కడో ఉంది. నువ్వు పల్లవి పల్లవి అని చిన్నగా పిలిస్తే పలుకుతుందా? ఏమైంది అత్తయ్య? ఫస్ట్ నీకేమైంది? అప్పటి నుంచి నా కొడుకు నిన్ని ఒకటే పిలుస్తున్నాడు, నువ్వే పలుకుతలేవు. అయ్యో, నాకే అస్సలు వినిపించలేదు. నా టెన్షన్లో నేనున్నా. నా ధ్యాస మొత్తం కిరణ్ పైనే ఉంది. అందుకు వీళ్ళు ఎంత పిలుస్తూనే వినిపించలేకుంటది. పల్లవి, ఏమైంది నీకి? నువ్వు బానే ఉన్నావా? నేను బానే ఉన్నా, నాకేమైలేదు. నా ధ్యాస మొత్తం మా పుట్టింటి పైనే ఉంది. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు పిలిచినేది వినిపించుకోలే. అవునా? ఇంకెన్ని రోజుల్లే, తొందరలోనే మీ పుట్టింటి కూడా పోదాం. సరే. చూసినారా, దాని ధ్యాస మొత్తం పుట్టింటి పైనే ఉందంట. ఏదో లేనే, ఎంతైనా కన్న తల్లిదండ్రులు. ఆ మాత్రం ప్రేమ కూతుర్లకుంటది. అంతేలే, ఎంతైనా ఆడ ఉండింది మీ చెల్లెలే కదా. మీ సపోర్ట్ అక్కడనే ఉంటది. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసినావా? ఆడ ఎవరండి? ఎవరో ముగ్గురు మన గేటు దగ్గర నిలబడి ఉన్నారు. కిరణ్ వాళ్ళు వచ్చినట్టున్నారు. అమ్మో, నాకు భయమేస్తుంది. ఇంతకీ అల్టప్పుడు మన ఇంటికి ఎవరొస్తారు? అదే కదా, వాళ్ళు ఎవరో ఏమో. నేను కనుక్కొని వస్తాగండి. కిరణ్తో తొందరగా మాట్లాడి పంపించాలి. వెళ్ళు పల్లవి. నువ్వు కూడా పో అభి. పల్లవి కనుక్కొని వస్తా అని చెప్పింది కదా, మళ్ళీ నేనెందుకులే. ఇల్లు మస్తు పెద్దగుంది. అరే, మనం సరాసరి గేట్ ఓపెన్ చేసుకుని వచ్చినాము. వాళ్ళు ఏమన్నా అంటారేమో. ఇంతకీ మీరెవరు? అసలు ఎందుకు వచ్చినారని అడిగితే మనం ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్దాంలే. వీడికి కొంచెం కూడా భయం లేదు. ఇలాంటివన్నీ ముందరనే ప్రిపేర్ అయ్యి రావాలి. ఇదిగో పల్లవి. పల్లవి, అసలు ఎన్ని రోజులైతుందో నిన్నిట్లా కల్లారా చూసి. నాకు కూడా మస్తు హ్యాపీగా ఉంది కిరణ్. రాకేష్, రఘు బాగున్నారా? బాగున్నాం. ఇంకా నన్ను చూసేది అయిపోయింది కదా. తొందరగా ఈ నుంచి బయలుదేరండి. అప్పుడేనా? చెప్తే విను కిరణ్. మా అత్తయ్య, మామయ్య, మా బావ అందరూ లోపల హాల్లో కూర్చున్నారు. మీతో మాట్లాడేది వాళ్ళు లోపల నుంచి చూస్తున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నేను కనుక్కొని వస్తా అని చెప్పి వచ్చిన. ఇంట్లోకి పోయి వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్తా. ఎవ్వరికి అనుమానం రాకముందుకే బయలుదేరండి. పల్లవి, నీతో కొద్దిసేపు మాట్లాడాలనుంది. అరే, రిస్క్ ఎందుకు చెప్పు? లోపల నుంచి వాళ్ళు మనల్ని చూస్తున్నారంట. తొందరగా పోదాం, రారా. నన్ను కల్లారా చూసినావు, నాతో మాట్లాడినావు. ప్రాబ్లం కాకముందుకే ఈ నుంచి పోండి. పల్లవి, ఎవరు వాళ్ళు? అమ్మో, మా బావ బయటకు వచ్చినాడు. చెప్తే విన్నారా? అప్పటి నుంచి పొండి పొండి అని చెప్తూనే ఉన్నా. ఇప్పుడు చూడు, మా బావకి ఏం చెప్పి కవర్ చేయాలి? పల్లవి, అడిగేది నిన్నే. ఇంతకు వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చినారు? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.